వెల్కమ్ బ్యాక్ టు మెయిన్ రోబో. అలనాటి సినిమా విశేషాలు, ఆసక్తికరమైన సంఘటనలు, ఎప్పటికీ మరచిపోలేని మధుర జ్ఞాపకాలను మీకు అందిస్తుంది మెయిన్ రోబో సినిమా స్పెషల్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నవారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు, తమిళ చలనచిత్ర ప్రపంచంలో దర్శక శిఖరంగా పేరుగాంచిన మహోన్నత దర్శకుడు కె. బాలచందర్. వెండితెరపై విప్లవాత్మక మార్పులు తెచ్చి ఎందరో మహానుభావులను చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన అరుదైన సృజనశీలి ఆయన. ఈరోజు మన వీడియోలో దర్శకుడు కె. బాలచందర్ సినీ మరియు వ్యక్తిగత జీవితంలోని కొన్ని అరుదైన విశేషాలు, నమ్మశక్యం కాని సెంటిమెంట్లు, ఆయనను కుంగదీసిన విషాదాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. సినిమా కంటే ముందే ప్రభుత్వ ఉద్యోగి బాలచందర్ గారు పుట్టింది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో. ఆయన సినిమా రంగంలోకి రాకముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అన్న విషయం చాలామందికి తెలియదు. ఆయన మద్రాసులోని అకౌంటెంట్ జనరల్ ఏజీ ఆఫీస్లో సూపరింటెండెంట్గా పనిచేశారు. అక్కడ ఉద్యోగం చేస్తూనే నాటకాలపై ఉన్న పిచ్చితో రాత్రిపూట స్క్రిప్ట్లు రాసేవారు. దాదాపు 10 ఏళ్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగం చేశాకే పూర్తిస్థాయిలో సినిమాల్లోకి వచ్చారు. సావిత్రిగారి కోసం మారిన బాలచందర్ నియమం. కోలీవుడ్, టాలీవుడ్లలో క్రమశిక్షణకు, కఠినమైన నియమాలకు మారుపేరు బాలచందర్. ఆయన సెట్స్లో అస్సలు రాజీ పడేవారు కాదు. ఏ నటీనటులకైనా సరే సీన్ వివరించి తానే స్వయంగా నటించి చూపించేవారు. నటీనటులు ఖచ్చితంగా ఆయన చూపించినట్టే యాక్ట్ చేయాలి. కాని అలాంటి బాలచందర్ గారే మహానటి సావిత్రిగారి నటను చూసి తన రూల్ను బ్రేక్ చేశారు. 1970లో నవగ్రహం సినిమా షూటింగ్ సమయంలో సావిత్రిగారు నవ్వుతూ, డైరెక్టర్ గారు, మీరు నటించి చూపించకండి, నాకు సీనేంటో చెప్పారుగా, నేను కెమెరా ముందుకు వెళ్తాను, నచ్చకపోతే చెప్పండి అన్నారు. తీరా కెమెరా ఆన్ అయ్యాక ఆమె కళ్లల్లో పలికిన హావభావాలు చూసి బాలచందర్ గారు సీట్లోంచి లేచి గట్టిగా చప్పట్లు కొట్టారు. మీలాంటి గొప్ప నటికి ఎలా నటించాలో చూపించే సాహసము నేను చెయ్యలేను అంటూ ఆ రోజునుంచి సావిత్రిగారికి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. తన కెరీర్లో బాలచందర్ గారు ఒక నటుడికి ఇలాంటి ఫ్రీడమ్ ఇవ్వడం అదే మొదటి మరియు చివరిసారి. రజనీ, కమల్ విడిపోవడానికి కారణం గురువేనా? ఇండియన్ సినిమా చరిత్రలోని ఇద్దరు దిగ్గజాలు రజనీకాంత్, కమల్ హాసన్. వీరిద్దరినీ పరిచయం చేసింది బాలచందర్ గారే. కెరీర్ మొదట్లో ఈ ఇద్దరూ కలిసి దాదాపు 15కి పైగా సినిమాల్లో నటించారు. కాని 1980 తర్వాత వీరిద్దరూ కలిసి నటించటం పూర్తిగా ఆపేశారు. దీని వెనక ఒక రహస్యముంది. ఒకరోజు రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ కలిసి బాలచందర్ గారి దగ్గరికి వెళ్లారు. మనమిద్దరం కలిసి నటిస్తే నిర్మాతలు ఒకే పారితోషికాన్ని పంచుతున్నారు, పైగా మన మధ్య అనవసరమైన పోటీ పెరుగుతోంది అని తమ మనసులోని మాట చెప్పారు. అప్పుడు బాలచందర్ గారు చిరునవ్వుతో, మీరిద్దరూ నా 2 కళ్ళు, కాని ఒకే గూటిలో 2 సింహాలు ఎక్కువ కాలం కలిసి ఉండలేవు. కమల్, నువ్వు నటనలో ప్రయోగాలు చేసే నటుడివి. రజనీ, నీలో మాస్ జనాలను ఊపేసే ఒక విలక్షణమైన స్టైలుంది. మీరిద్దరూ విడివిడిగా సినిమాలు చేస్తేనే స్టార్స్గా మీ మార్కెట్ విలువ పెరుగుతుంది. కాబట్టి ఇకపై మీరిద్దరూ కలిసి నటించకండి అని సలహా ఇచ్చారు. గురువుగారి ఆదేశం మేరకే ఇద్దరి మధ్య ఎలాంటి ఈగోలు రాకుండా విడివిడిగా సినిమాలు చేసి ఒకరు విశ్వనటుడిగా, మరొకరు సూపర్ స్టార్గా ఎదిగారు. అంతులేని కథ వెనక అంతుచిక్కని ముచ్చట్లు. సగటు మధ్యతరగతి ఆడపిల్ల బాధ్యతల మధ్య నలిగిపోయే జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించిన అద్భుత కావ్యం అంతులేని కథ. అప్పటివరకు గ్లామర్ పాత్రలకే పరిమితమనుకున్న జయప్రదగారిలోని విశ్వరూపాన్ని ఈ సినిమాతోనే బాలచందర్ గారు ప్రపంచానికి పరిచయం చేశారు. అంతేకాదు, అప్పటివరకు తమిళంలో చిన్న చిన్న పాత్రలు చేస్తున్న రజనీకాంత్ గారిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన మొదటి తెలుగు సినిమా ఇదే. ఇందులో హీరోయిన్కి తాగుబోతు అన్నయ్య పాత్రలో రజనీకాంత్ మేనరిజమ్స్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే సినిమా చివర్లో జయప్రదగారి చెల్లెల్ని పెళ్లి చేసుకునే మూగవాడి పాత్రలో కమల్ హాసన్ కేవలం ఒకే ఒక్క సీన్లో గెస్ట్ అపియరెన్స్ ఇస్తారు. తన ఇద్దరు ప్రియ శిష్యులను ఒకే సినిమాలో వేరువేరు పాత్రల్లో చూపించాలనే బాలచందర్ గారి ఐడియా అప్పట్లో ఒక సంచలనం. విచిత్రమైన సెంటిమెంట్లు. సినిమా సెట్స్లో సింహంలా గర్జించే బాలచందర్ గారు ఇంట్లో మాత్రం చాలా సాఫ్ట్. ముఖ్యంగా ఆయన భార్య రాజంగారి మాటను అస్సలు జవదాటేవారు కాదు. బయట ఎంత పెద్ద డైరెక్టరైనా ఇంట్లో మాత్రం భార్య చేతి వంటను ఇష్టపడే ఒక సాధారణ భర్త. అలాగే బాలచందర్ గారి సినిమాలను గమనిస్తే ఆయన చిత్రాల పేర్లు చాలా వరకు మా లేదా ఆ అనే అక్షరాలతో మొదలవుతాయి. ఉదాహరణకు మరో చరిత్ర, మన్మథలీల, మూండ్ర ముడిచ్చు, అపూర్వ రాగంగళ్, అంతులేని కథ. ఆ అక్షరాలతో పేరు పెడితే ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆయన బలంగా నమ్మే ఒక పెద్ద సెంటిమెంటుండేది. నిజ జీవితంలో ఎదురైన అంతులేని విషాదం. సినిమా అంటే జీవితాన్ని ప్రతిబింబించే అద్దమని నమ్మిన బాలచందర్ గారు నిజ జీవితంలో మాత్రం ఇది కథ కాకూడదు అనిపించేంతటి విషాదాన్ని చవిచూశారు.
ఆయన కెరీర్ మొత్తం విజయాలతో నిండిన వ్యక్తిగత జీవితంలో మాత్రం పెద్ద కుమారుడు బాల కైలాసం మరణం ఆయనను తీవ్రంగా కుంగదీసింది. ప్రముఖ టెలివిజన్ ప్రొడ్యూసర్ అయిన కైలాసం 2014లో హఠాత్ మరణం చెందారు. కొడుకు చనిపోయాడనే బాధను బాలచందర్ గారు తట్టుకోలేకపోయారు. ఆ బాధలోనే ఆయన మరింత అనారోగ్యానికి గురై కొడుకు చనిపోయిన కేవలం 6 నెలలకే డిసెంబర్ 2014లో కన్నుమూశారు. కొడుకు లేడనే వేదనే ఆయన ప్రాణాలను త్వరగా తీసేసిందని సన్నిహితులు చెబుతుంటారు. బయట ప్రపంచానికి ఒక కఠినమైన దర్శకుడిగా కనిపించిన దర్శక శిఖరం కె. బాలచందర్ గారి మనసు వెనక ఇంతటి క్రమశిక్షణ, సెంటిమెంట్లు మరియు ఎమోషన్సున్నాయి. మరి కె. బాలచందర్ గారికి సంబంధించిన మరిన్ని విశేషాలు మీకు తెలిస్తే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీరు చూసిన మొదటి బాలచందర్ సినిమా ఏది అనేది కూడా మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన సినిమా విశేషాల కోసం మెయిన్ రోబో ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మహాదర్శకుడు బాలచందర్కు సంబంధించిన మరిన్ని విశేషాలు ఈ 9వ తారీఖు జూలై నవనవోన్మేషంగా ఒక నవ్య రీతి పందాలగిన ఇద్దరు లెజెండరీ పర్సన్స్ యొక్క జయంతి. అందులో ముందుగా మనం ఒక విశిష్టమైనటువంటి కథకుడిగా, ఒక లెజెండరీ డైరెక్టర్గా విఖ్యాతుడైనటువంటి కె. బాలచందర్ని ఒకసారి స్మృతి చేసుకుందాం. తంజావూరు దగ్గర గ్రామంలో జన్మించి 9 జూలై 1930 ఆ బాలచందర్ ఎంతో విశిష్టంగా ఒక కథకుడిగా, రచయితగానే తన యొక్క ఈ పందాలోకి, సినీ జగత్తులోకి అడుగుపెట్టిన ఒక విశిష్టమైన, ఒక విలక్షణమైన, వైవిధ్యమైనటువంటి లెజెండరీ డైరెక్టర్గా విఖ్యాతుడయ్యాడు. పద్మశ్రీ అందుకున్నాడు. 1987లో ఆ పద్మశ్రీ అందుకోవడం, తర్వాత 1989లో రుద్రవీణకి జాతీయ అవార్డు అందుకోవడం, ఇంకా ఎన్నెన్నో చెప్పచ్చు. ఒక విలక్షణమైనటువంటి ఆ కథా రీతిలో కానీ, ఆ రచనా శైలిలో కానీ, తర్వాత దర్శకుడిగా తన యొక్క ప్రతిభని ఎంతోమందికి సానబెట్టినటువంటి వజ్రాలుగా చేసినటువంటి వాడు, మట్టిలోని మాణిక్యాలని వెలికితీసినవాడు. ఎందుకంటే తన యొక్క చిత్రాల్లో ఆ రోజు మరో చరిత్రలో సరిత కమల్ హాసన్ వారి నటనకి, అది తర్వాత 82లో 73లో మరో చరిత్రకి కలైమేమని కూడా వచ్చింది దానికి. 82లో ఏక్ దూజే కే లియే అంటూ హిందీ చరిత్రలో ఒక సంచలనం. ఎందుకంటే మన గానగంధర్వుడు ఎస్పీని కూడా హిందీలో ఆ పాటలతోటి మొత్తం అంతా అందరికీ కూడా విఖ్యాతం చేసినటువంటి చిత్రం. అలాగే 1987లో బాలచందర్కి పద్మశ్రీ రావడం ఒక విశేషం అయితే, ఆయన యొక్క ఆకలి రాజ్యం, ఎందుకంటే శ్రీశ్రీ రచనలతో ఉరుతొగిలించినటువంటిది. అందులో కమల్ హాసన్, శ్రీదేవి యొక్క నటన అద్భుతం. అటువంటి ఆకలి రాజ్యమైన తర్వాత తొలి కోడి కూసింది 81లో. అలాగే ఇది కథ కాదు చాలా విశిష్టమైనటువంటి, ఒక జయప్రదమైనటువంటి విశేషం. తర్వాత ముఖ్యంగా మనకి గుప్పెడి మనసు 1979లో. ఆ గుప్పెడి మనసు ఎంత చరిత్ర సృష్టించిందంటే, మౌనమే నీ భాష ఓగుమూగ మనస అంటూ మన బాలమురళి రవళిని వినిపించడమే కాదు, అందులో ఉన్నటువంటి ఆ సంగీత ప్రతిభ కానీ, ఆ నటనా వైదుష్యం కానీ, ముఖ్యంగా దర్శకత్వమైనటువంటి దార్శనికత ఒక మార్గదర్శనం అయింది. ఎన్నో విషయాలైతే మరో చరిత్ర 78లో రావడం కానీ, తర్వాత 1966లో మేజర్ చంద్రకాంత్, ఈ పాత్ర మేజర్ చంద్రకాంత్ పాత్ర చాలా విశిష్టంగా, అసలు కొంతమందిని ఆయన ఆ పాత్రకి అనుగుణంగా కథను తయారు చేయడంలోనూ విశేషం. సర్వర్ సుందరం 1964లో నగేష్ దానికి చాలా సరిపోతాడనడం, నిజంగా సర్వర్ సుందరం ఒక అద్భుతమైనటువంటి చరిత్ర సృష్టించిన అటువంటి చిత్రాలన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఈ అంతులేని కథలో అటు జయప్రదను కానీ, ఇటు కమల్ హాసన్ కానీ, రజనీకాంత్ని కానీ, సుజాత, ఇలాంటి ఎన్ని పాత్రలు, సింధు భైరవి, ముఖ్యంగా మెగాస్టార్కి రుద్రవీణ ఒక విలక్షణమైనటువంటిది. ఆ రుద్రవీణ చిరంజీవిని మలిచినటువంటి రీతి చాలా విశిష్టమైంది. కనుకనే మనకి ఆయన లెజెండరీ డైరెక్టర్గా ఉండిపోతాడు. 2010లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నటువంటి విశిష్టుడు. ఇంకా చెప్పాలంటే 100కు పైగా ఆయన చిత్రాలు అన్నీ కూడా ఆణిముత్యాలే. 45 సంవత్సరాలు తెలుగు, తమిళ, హిందీ చిత్రరంగాల్లో ఒక విశిష్టుడిగా ఉన్నటువంటి వాడు. కనుకనే ఆయన తొలిగా
ఒక అకౌంట్ జనరల్ కార్యాలయంలో పనిచేసిన నాటక రచయితగా ముందు రావడం, తర్వాత ఆ పాత్రల యొక్క వైవిధ్యమైనటువంటి హావభావాలకి అనుగుణంగా రచనని ఇటు దర్శకత్వాన్ని చూపించిన వాడు. ఆయన 23 డిసెంబర్ 2014 నుంచి భౌతికంగా లేకున్నా కూడా తెరస్మరణీయుడు, చిరస్మరణీయుని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆయన యొక్క కోకిలమ్మ చిత్రం, ఆకలి రాజ్యం కానీ, తొలి కోడి కూసింది కానీ, సత్యకాలపు సత్తయ్య చిత్రం కానీ, 1985లో ఆ సింధు భైరవి రచయితగా ఎంత గొప్ప ఇదంటే చెప్పచ్చు. లోకం మారింది, ఇలాంటి చిత్రాలు అయితే అరంగేట్రం 73లో అది తెలుగులోకి జీవితరంగం అనే పేరుతో వచ్చింది. 1975లో అపూర్వ రాగంగల్ అది తెలుగులోకి తూర్పు వెళ్ళే రైలు, అది ఒక సంచలనాత్మకమే. ఆ శ్రీ విద్య పాత్రలు కానీ, నరసింహరాజు పాత్ర, ఇవన్నీ కూడా ఒక విలక్షణమైనటువంటి అన్నిట్లో ప్రతి దాంట్లో కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక మెరుపు మలుపు ఉన్నటువంటి వైవిధ్యం, ఆ ప్రతిభాశీలము అన్నీ ఉన్నటువంటిది కనుకనే ఆయన 45 ఏళ్ల సినీ అనుభవశీలి అయినటువంటి ఆయన 100 పైగా చిత్రాలు కూడా అన్ని ఆణిముత్యాల్లో ఎప్పటికీ కూడా మనని కదిలిస్తాయి, మనస్సుని మైమరిపిస్తాయి. కనుక అటువంటి అపూర్వ లెజెండరీ డైరెక్టర్ కె. బాలచందర్కు సహృదయ నివాళి అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ, శిరీష.